నమస్తే, నేను ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్ని రోజుల్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నారట. అయితే ఈ సమావేశం సిఆర్డీఏలో చేయబోతున్నారు అని చెప్పేసి ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఎందుకు కలెక్టర్లకి ఏ విషయంలో దిశానిర్దేశం చేయబోతున్నారు? అలానే గతంలో కూడా కలెక్టర్ల విషయంలో కాస్త సీరియస్ అయిన సంఘటన మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో దేని గురించి అయి ఉంటుంది ఈ సమావేశం అనేది ఎక్కువ చర్చగా మారింది. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఇంకొన్ని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు, అది కూడా సిఆర్డీఏలో. అసలు దీని వెనుకున్న రీజన్ ఏంటి? అంటే ఇప్పటి వరకు కలెక్టర్ సమావేశాలు సచివాలయాలు ఇప్పుడున్నటువంటి పాత సచివాలయంలో నిర్వహించారు, తాత్కాలిక సచివాలయంలో. ఈసారి 7-8 తారీఖులో 2 రోజుల పాటు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈసారి సిఆర్డీఏ భవనం ఉంది కదా, సిఆర్డీఏ భవనాన్ని ఓపెన్ చేశారు. ఆ సిఆర్డీఏ భవనం నుంచి టెలికాన్ఫరెన్స్ని వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహించబోతున్నారు. కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 7-8 తారీఖుల్లో. ఇది ఫస్ట్ టైం సిఆర్డీఏ నుంచి చేయటం. అంటే సిఆర్డీఏ నుంచి పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు ఏంటి, అమరావతి ఒక మిథ్య, అమరావతిలో బిల్డింగులు లేవు, అమరావతి ఏమి లేదు, గ్రాఫిక్స్ చూపిస్తున్నారు, ఏమి లేకుండా 4 బిల్డింగులు కట్టి వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వచ్చే ఎలక్షన్లో, ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారు. కాదు, పరిపాలన చేసి చూపిస్తున్నాము అక్కడి నుంచి అని చెప్పి నిరూపించడానికి సిఆర్డీఏ భవనంలో అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతోటి వీడియో కాన్ఫరెన్స్ని కలెక్టర్లతో నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయబోతున్నారు పరిపాలన మీద. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బస్సులో నుంచి పరిపాలన చేశారు, అవునా? ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం కట్టారు. ఆ సచివాలయంలో ఇప్పటివరకు నడిచింది. ఇక శాశ్వతంగా సిఆర్డీఏ భవనం, పరిపాలన భవనం అది. అక్కడి నుంచి మీకు మొత్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం అంటే పరిపాలనని అఫీషియల్గా స్టార్ట్ చేసమే కదా. పరిపాలన అఫీషియల్గా సిఆర్డీఏ భవన్ నుంచి, అమరావతి నుంచి స్టార్ట్ చేస్తున్నారు శాశ్వత ప్రాతిపదికన అనేది సంకేతాలు ఇవ్వబోతున్నారు. 7-8 తారీఖులో జరుగుతుంది. సరే, దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని అన్నింటినీ కూడా ఆ రోజు వినిపిస్తారు కలెక్టర్లు. ఆ తర్వాత ఎస్పీలని కావాలని లైన్లో తీసుకుంటారు వీడియో కాన్ఫరెన్స్ కాబట్టి. ఇవన్నీ జరుగుతాయి, మామూలుగా ఇంతకుముందు జరిగినట్టే జరుగుతాయి. అయితే ఇక్కడ అమరావతి ఏంటి పరిస్థితి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం, రీసెంట్గా కొన్ని పేపర్లో కూడా వచ్చినాయి, కొన్ని ఛానల్స్లో కూడా వచ్చినాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి నివాస సముదాయాలు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. రీసెంట్గా జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ ప్రారంభించారు. క్వార్టర్స్ కూడా అయిపోయినాయి కదా జడ్జెస్కి. అంటే జడ్జెస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి సంబంధించిన నివాస గృహాలు అయిపోయినాయి, సిఆర్డీకి సంబంధించిన పరిపాలన జరుగుతుంది, ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్ అయిపోతున్నాయి. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడి నుంచి పరిపాలన ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచే ప్రారంభం కాబోతుంది. వచ్చే సంవత్సరం అంటే ఇంకా ఎక్కువ, వాస్తవంగా 28 అన్నారు. ఫస్ట్ ఫేజ్ మొత్తం 28 అయిపోతుందని చెప్పి నారాయణ గారు మంత్రి చెప్పారు. కానీ దానికంటే ముందే పరిపాలన శాశ్వత రాజధాని నుంచి కాబోతుంది. దీంతోపాటు నీకు సింగపూర్ కన్సార్టియం తోటి గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు కొన్ని ఉన్నాయి, కొన్ని కంపెనీలకు సంబంధించి. ఆ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి. దీంతోపాటు కొన్ని హైరైజ్ బిల్డింగ్స్, హైరైజ్ అంటే మనకు హైదరాబాద్లోనే చూస్తాం మనం, అంటే మనకు తెలిసినటువంటి మిగతా ఉన్నాయి, ఢిల్లీ ఉన్నాయి, బాంబే ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. జనరల్గా మనం అనుకునేది ఏంది, హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో ఏముంది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఏముంది, ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అంతే కదా. సో కాబట్టి ప్రతిదానికి కూడా ఇప్పుడు హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అమరావతిలో కూడా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రో ఉంది, అమరావతిలో కూడా మెట్రో సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధం అవుతూ ఉన్నాయి. కాకపోతే పూర్తి కావడానికి కొంత టైం పట్టింది, అంతే. సో హైదరాబాద్లో లేనిది అమరావతిలో ఉండేలాగా కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, పోర్టులతో అనుసంధానం,
హైదరాబాద్కి సాధ్యం కాదు. పోర్టులతో అనుసంధానం, టూరిజం ప్లేస్ని డెవలప్ చేయటం. టూరిజం ప్లేస్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. మీకు అరకు నుంచి తీసుకుంటే టెంపుల్ టూరిజం, అవును తిరుమల దాకా ఈ మొత్తం టూరిజమే కదా. అవును సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తుంది, వనరులు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి వనరులు ఎక్కువ ఉన్నాయి, వీటిని సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా ఈజీగా డెవలప్ కావచ్చు అని చెప్పి ఆయన చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అమరావతిలో ఆల్రెడీ గన్నవరంలో ఉంది, వైజాగ్లో ఉంది, భోగాపురం 2 నెలల్లో భోగాపురం కూడా ఓపెన్ చేస్తున్నారు. డేట్ కూడా ఇచ్చినట్టున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇన్ని ఉన్నాయి, పరిపాలన కూడా అక్కడి నుంచి సాగాలి కదా. ఇప్పటికి కూడా ఉద్యోగులు డైలీ ట్రావెల్ చేస్తున్నారు, షటిల్ చేస్తున్నారు హైదరాబాద్ టు అమరావతి. షటిల్ చేయాల్సిన అవసరం ఏంది? అంతే అవసరం లేకుండా మొత్తం బిల్డింగ్లు ఎంత కట్టించినది ఇప్పుడు WHRL ఇస్తున్నారు సచివాలయంలో పనిచేసేటువంటి వాళ్ళకి. ఈ WHRL కూడా ఇంకా కట్ చేస్తారు. WHRL ఇచ్చే బదులు వాళ్ళకి బిల్డింగ్లు కట్టించి వాడు నివాసం ఉండడానికి ఇస్తున్నారు కదా. అసలు ఎంత పాష్గా కట్టిస్తున్నారంటే, వాస్తవంగా కూడా చాలామంది విమర్శిస్తున్నారు కానీ అమరావతి ఇన్ని బిల్డింగ్లు ఎందుకు అనేది. ఆ బిల్డింగ్లు నిజంగా కూడా సామాన్యుడికి అయితే కాదు, పరిపాలనకు సంబంధించి అంతే. పరిపాలనకు సంబంధించి అక్కడ ఉండేది ఎవరు? కలెక్టర్లు, ఎస్పీలు, HODలు, లేకపోతే ఈ HODల కింద పనిచేసేటువంటి జూనియర్ అసిస్టెంట్లు, వీళ్ళే కదా, మొత్తం వీళ్ళే కదా, ఎంప్లాయీసే కదా ఉండేది. 44-45 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి హెడ్స్, దానికి సంబంధించిన ఉద్యోగులు, కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు, వీళ్ళే కదా అక్కడ ఉండేది. వాళ్ళు ఉండటానికి కదా అవన్నీ మామూలు మానవుడైతే పోయి అక్కడైతే నివాసం ఉండడం, లేదంటే అక్కడికి పోయి ఎంటర్ కూడా కావడానికి లేదుగా. ఆయన పోయి ఉండడు కదా. ఈ ఏసీ రూమ్ మధ్య అత్యంత అధునాతనమైనటువంటి సౌకర్యాల మధ్య ఉండేది ఎవరంటే ఎంప్లాయీస్. మరి ఇంత చేస్తే మేము హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్ నుంచి వస్తాం అంటే కుదరదు కదా. ఇప్పటికే WHRL ఇస్తున్నారు, అక్కడ జనాల మీద నష్టమే కదా, భారమే కదా. సో అందుకే ఆ భారం నుంచి తప్పించడానికి వీళ్ళంత తొందరగా ఆ భవనాలని ప్రారంభించడానికి మొత్తం ప్రారంభించి అఫీషియల్గా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు CRDA నుంచి పరిపాలన స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా పరిపాలన శాశ్వతంగా స్టార్ట్ అయినట్టే కదా CRDA. సో కాబట్టి ఈసారి కలెక్టర్లకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ అనేది ఇదొక కొత్త ప్రాంతం, అంటే కొత్త CRDA ఏదైతే రాజధానిని మనం అనుకుంటున్నామో, రాజధానిని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందో, గెజిట్ ఇచ్చిందో, ఆ రాజధాని నుంచి పరిపాలనకు సంబంధించిన దిశానిర్దేశం 7-8 తారీఖులో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. కలెక్టర్లు కూడా చాలా సీరియస్గా ఆ కాన్ఫరెన్స్ ద్వారా 1995 చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో అది చూపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకనంటే ఇవాళ వరకు కూడా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు అనేక ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించట్లేదు పూర్తి స్థాయిలో. దాని మీద చాలా సీరియస్గా కలెక్టర్లకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కొత్త రాజధాని నుంచి. అది కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో నో సస్పెన్షన్ ఆల్రెడీ ఇద్దరిని డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఇంకొక ఆయన కమర్షియల్ ట్యాక్స్లో ఒక ఆనంద ఆయన పేరు ఏదో ఉంది, ఆయన్ని ఇప్పుడు సర్వీస్ నుంచి తప్పించడానికి ఆల్రెడీ కేంద్రానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి వరుసగా డిస్మిస్ చేసే ఒక 10 మందిని మొత్తం సెట్ అయిపోద్ది అధికార యంత్రాంగం. లేదంటే అధికార యంత్రాంగంలో ఉండే ఎక్కువ భాగం పారదర్శకత లేకుండా, నిజాయితీ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నారు. దారుణమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసి మాత్రం వాళ్ళు చేయకపోతే ఉపయోగం ఏంటి? సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా 95 చంద్రబాబు నాయుడు గారిని CRDA భవనం 7-8 తారీఖుల్లో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు చూడబోతున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.